హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 8th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ కణం నిర్మాణం విధులు 2025లో మారినటువంటి సిలబస్ ఆధారంగా ఈ కంటెంట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఉపయోగపడేటువంటి కంటెంట్ అన్నమాట. మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ ను కవర్ చేస్తూ బిట్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉందనే విషయాల గురించి కూడా మనము ఈ వీడియోస్ లో చర్చించుకుందాము. ఈ ఫస్ట్ చాప్టర్ గురించి చూసినట్లయితే కణం నిర్మాణం విధులు. జీవుల ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం నుంచి మనము కణంగా చెప్తాము. జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము కణంగా చెప్తాం అనమాట. జీవం ఉన్నటువంటి అతి చిన్న ప్రమాణమే కణం. ఈ కణాన్ని భవనంలో ఉన్నటువంటి ఇటుకలతో పోల్చొచ్చు. దేంతో పోల్చొచ్చు కణాన్ని అంటే భవనంలో ఉన్నటువంటి భవన నిర్మాణంలో వాడేటువంటి ఇటుకలతో కణాన్ని పోల్చొచ్చు. ఒకే రకమైనటువంటి నిర్మాణము విధి కలిగినటువంటి కణాలన్నీ కలిసి కణజాలాన్ని ఏర్పరుస్తాయి. ఈ కణజాలాలు కలిసి అవయవాలు ఏర్పడతాయి. అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలు కలిసి జీవిగా ఏర్పడడం అనేది జరుగుతుంది. దీని గురించి తర్వాత తెలుసుకుందాము. ప్రస్తుతము కణాన్ని దేంతో పోల్చారు అంటే భవన నిర్మాణంలో వాడేటువంటి ఇటుకలతో పోల్చడం జరిగింది. ఇక్కడ తేడా ఏంటి అంటే ఇటుక అనేది చాలా సరళమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటే కణం అనేది సంక్లిష్ట నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కణ ఆవిష్కరణ గురించి చూసినట్లయితే కణాన్ని 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. కణాన్ని మొట్టమొదటిసారిగా కనుగొంది ఎవరు అంటే రాబర్ట్ హుక్. ఎన్నో సంవత్సరం అంటే 1665. రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొనడానికి ఉపయోగించినటువంటి సూక్ష్మదర్శిని ఏది అంటే సరళ లేదా సాధారణ అయినటువంటి సూక్ష్మదర్శిని. దీన్ని నార్మల్ మైక్రోస్కోప్ అని పిలుస్తాం. ఈయన కణాన్ని దేనిలో పరిశీలించాడు అంటే బెండు లేదా బెరడు వంటి నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. కణ నిర్మాణాన్ని పరిశీలించడం కోసం ఇక్కడ బెండు అంటే కనుక బెరడులో ఒక భాగం అనమాట. బెండు లేదా బెరడులో అరలు లేదా గదులు అనేటువంటి విభాజకాలతో వేరు చేయబడాన్ని ఈయన గమనించడం జరిగింది కణ నిర్మాణాన్ని పరిశీలించేటప్పుడు. ఈ విభాజకాలు అనేటివి వేటితో పోల్చొచ్చు అంటే తేనెపట్టులో ఉన్నటువంటి గదులతో పోల్చడం జరిగింది ఈ రాబర్ట్ హుక్. విభాజకాలు రాబర్ట్ హుక్ పరిశీలించినటువంటి బెండు కణజాలంలో కణాలు విభాజకాలచే వేరు చేయబడాయని చెప్పాడు. ఈ విభాజకాలు వేటిని పోలి ఉన్నాయి అంటే తేనెపట్టులో ఉన్నటువంటి గదులతో పోలి ఉన్నాయన్నమాట. ఈ గదులకే ఆయన ఏమని పేరు పెట్టాడు అంటే కణం అని పేరు పెట్టాడు. అయితే రాబర్ట్ హుక్ గుర్తించినటువంటి కణానికి జీవం లేదు. నిర్జీవమైనటువంటి కణాన్ని రాబర్ట్ హుక్ గుర్తించడం జరిగింది. రాబర్ట్ హుక్ తర్వాత దాదాపుగా 150 సంవత్సరాల పాటు కణం పైన పరిశోధనలు అనేది జరగలేదన్నమాట. ఎన్ని సంవత్సరాల పాటు? 150 సంవత్సరాలు. రాబర్ట్ హుక్ గుర్తించినటువంటి కణం నిర్జీవమైనటువంటి కణం. కణంలో విభాజకాలతో కూడి ఉన్నాయి. ఈ విభాజకాలు వేటిని పోలి ఉన్నాయి అంటే తేనెపట్టులో ఉన్నటువంటి గదులను పోలి ఉన్నాయి. ఈ గదులకు ఏం పేరు పెట్టాడు అంటే కణం అని పేరు పెట్టాడు. పరిశోధన చేసింది ఎవరు అంటే రాబర్ట్ హుక్. ఎన్నో సంవత్సరం అంటే 1665 సంవత్సరం. ఈయన ఉపయోగించిన మైక్రోస్కోప్ సరళమైనటువంటి సూక్ష్మదర్శిని లేదంటే నార్మల్ మైక్రోస్కోప్. కణ నిర్మాణం అన్ని జీవుల్లో ఒకేలా ఉంటుందా, వైవిధ్యం ఉంటుందా అని పరిశీలించినట్లయితే చాలా విభేదాలు ఉంటాయన్నమాట. కణంలో వైవిధ్యం అనే టాపిక్ గురించి చూసినట్లయితే కణాల్లో సాధారణంగా సంఖ్యలో గాని పరిమాణంలో గాని ఆకారంలో గాని వైవిధ్యం అనేది ఉంటుంది. మొదట సంఖ్యలో వైవిధ్యం అనే టాపిక్ గురించి చూసినట్లయితే మానవునిలో సుమారుగా ట్రిలియన్ కణాలు ఉంటాయి. ఒక ట్రిలియన్ అంటే ఎంత అంటే 1000 బిలియన్లు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. కణాల సంఖ్య ఆధారంగా జీవులు 2 రకాలు. మనకు తెలిసిందే ఏకకణ జీవులు, బహుకణ జీవులు. ఇవి స్ట్రెస్ చేసి మరీ చెప్పడం లేదు. ఎందుకు అంటే మనకు తెలిసిన సింపుల్ ఇష్యూస్ కాబట్టి జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను అంతే. తర్వాత ఏకకణ జీవులు అంటే కనుక ఒకే కణంతో నిర్మితమై ఉంటాయి. బహుకణ జీవులు ఎక్కువ కణాలతో, ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమై ఉంటాయి అనమాట. ఏకకణ జీవులకు ఉదాహరణగా మనము అమీబా పారమీషియం చూపించవచ్చు. అట్లాగే ఏకకణ జీవులకు మన కంటికి కనిపించేటువంటి ఏకకణ జీవి ఏది, ఏకకణం ఏది అన్నప్పుడు ఏకకణ జీవి కాదు, ఇక్కడ ఏకకణం ఏది అన్నప్పుడు గుడ్డు మనం ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. జీవులు ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమై ఉంటే బహుకణ జీవులు అని చెప్పుకున్నాం. బహుకణ జీవులు వివిధ రకాలైనటువంటి కణాలను కలిగి ఉంటాయి. ఒక్కో కణము ఒక్కో రకమైనటువంటి విధులు నిర్వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మానవుల్లోని తీసుకుంటే నాడీ కణాలు సమాచారాన్ని ప్రసారం చేస్తాయి. నెఫ్రాన్లు మూత్రాన్ని తయారు చేస్తాయి. దండ శంకు కణాలు చూడటానికి ఉపయోగపడతాయి, కళ్ళల్లో ఉంటాయి ఇవి. వాయు గోనుల్లో ఉన్నటువంటి కణాలు వాయువుల వినిమయానికి తోడ్పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క కణము ఒక్కో ప్రధాన విధిని నిర్వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. కణాల సంఖ్యతో సంబంధం లేకుండా ఏకకణ జీవులు వచ్చేసి ఈ విధమైనటువంటి ఆహార సేకరణ గాని విసర్జన గాని ఇవన్నీ కూడా ఒకే కణమే నిర్వర్తిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి బహుకణ జీవి కూడా ఏకకణంతోనే ప్రారంభమవుతుంది.
అదే ఫలదీకరణం చెందినటువంటి అండం. అండం అనేది ఫలదీకరణం చెందిన అండాన్ని మనం సంయుక్త బీజం అని కూడా పిలుస్తాం. ఈ సంయుక్త బీజమే బహుకణ జీవుల యొక్క మొట్టమొదటి ఏకకణం అన్నమాట. బహుకణ జీవి, ప్రతి ఒక్క బహుకణ జీవి కూడా ఏకకణ జీవితో ప్రారంభం అవుతుందని చెప్పుకున్నాము. ఈ బహుకణ జీవి యొక్క మొట్టమొదటి కణం ఏది, ఏకకణం అంటే సంయుక్త బీజము లేదా ఫలదీకరణం చెందినటువంటి అండం అన్నమాట. ఈ సంయుక్త బీజం ఏం చెబుతుందంటే తర్వాత అనేక విభజనలు చెంది బహుకణ జీవిగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, బహుకణ జీవి ఏ విధమైనటువంటి ఏకకణ జీవితో ప్రారంభం అవుతుందంటే సంయుక్త బీజం అనేటువంటి ఏకకణ జీవి లేదా ఫలదీకరణం చెందినటువంటి అండం అనేటువంటి ఒకే కణంతో బహుకణ జీవి కూడా తన జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కణాల ఆకారంలో వైవిధ్యం అనే విషయం గురించి చూసినట్లయితే మానవుడు బహుకణ జీవుల్లో అన్ని కణాలు ఒకే రకంగా ఉంటాయా అంటే, ఒకే ఆకారంలో ఉంటాయా అంటే ఉండవు అనమాట. ఒకే ఆకారంలో ఉండవు, ఒకే పరిమాణంలో కూడా ఉండవు. వివిధ రకాల కణాలు వివిధ ఆకారాలను కలిగి ఉంటాయి. కొన్ని కణాలు వర్తులాకారంలో ఉంటాయి, కొన్ని కదులాకారంలో ఉంటాయి, కొన్ని శాఖాయుతంగానూ ఉంటాయి. కణాల ఆకారం అవి నిర్వర్తించే విధులపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు వర్తులాకారంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి అంటే పోషకాలను చిన్నపిల్లల్లో శోషణ చెందినటువంటి ఆహార పదార్థాలను జీవి మొత్తానికి సరఫరా చేసేది ఈ ఎర్ర రక్త కణాలే అన్నమాట. అలాగే వాయువుల రవాణా అంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయు గోనల వాయువులను వినిమయం జరుగుతుందని చెప్పుకున్నాము. ఈ వాయువుల వినిమయం జరిగిన తర్వాత ఆక్సిజన్ ను బాడీలోని అన్ని భాగాలకు తీసుకెళ్లేది ఎర్ర రక్త కణాలు అన్నమాట. అలాగే బాడీలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు, కార్బన్ డైఆక్సైడ్ లాంటి పదార్థాలను, కణాలు ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ లాంటి పదార్థాలను వాయుగోనలోకి తీసుకెళ్లేది కూడా ఎర్ర రక్త కణాలే అన్నమాట. అలాగే కండర కణాలు వచ్చేసి కదులాకారంలో ఉంటాయి. ఇవి సంకోచ సడలికలకు తోడ్పడతాయి. అంటే కండరాలు సంకోచించడం, సడలించడం అనేది వ్యక్తి చలనానికి కానీ వ్యక్తి మూమెంట్స్ అంటే బాడీ మూమెంట్స్ కు ఉపయోగపడేటి కండరాలు కాబట్టి ఈ కండరాల కదలికలకు ఉపయోగపడేటి కండర కణాలు అనమాట. ఈ కండర కణాలు కదురు ఆకారంలో ఉంటాయి. అలాగే నాడీ కణాలు శాఖాయుతంగా ఉంటాయి. ఇవి సమాచార ప్రసారానికి తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. ఒక నాడీ కణానికి ఒక నాడీ కణము జాయింట్ అవుతూ మన నాడీ ప్రసారం అంటే సమాచార ప్రసారం అనేది ఒక భాగంలో ఏదైనా జరిగింది అన్నప్పుడు ఆ భాగం నుంచి మెదడుకు గాని వెన్నుపూసకు గాని మనకు సమాచారాన్ని తీసుకెళ్లేటివి ఏంటివి అంటే నాడీ కణాలు. అక్కడి నుంచి మళ్ళీ యాక్షన్ తీసుకోవడానికి కూడా మనకు నాడీ కణాలు, యాక్షన్ తీసుకునే భాగాలకు కూడా సమాచారాన్ని తీసుకెళ్లేటివి కూడా నాడీ కణాలే అన్నమాట. ఈ నాడీ కణాల యొక్క శాఖాయుతంగా ఉంటాయి నాడీ కణాలు. ఈ ప్రకారంగా మానవునిలో అన్ని రకాల కణాలు ఒకే రకమైన ఆకారం కలిగి ఉండవు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అమీబాను గమనించినట్లయితే ఒక నిర్దిష్టమైన ఆకారం కలిగి ఉండదు. ఇది తమ ఆకారాన్ని నిరంతరం మార్చుకుంటూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే అమీబా యొక్క మిథ్యాపాదాలు కలిగి ఉండటం. అమీబాలో ఆకారాన్ని మార్చుకోవడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు కూడా మిథ్యాపాదాలని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఉండే మిథ్యాపాదాలు ఏం చేస్తాయి అంటే ఆహార సేకరణ చేస్తాయి, గమనానికి తోడ్పడుతూ ఉంటాయి. మానవుల్లో కూడా ఇలాంటి కణాలే తన ఆకారాన్ని మార్చుకునేటువంటి కణాలు ఉంటాయి. అవి ఏంటి? తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాల్లో ఏంటివి అంటే మోనోసైట్స్ అనేటువంటి తెల్ల రక్త కణాలు అన్నమాట. ఇవి కూడా అమీబాలే కదులుతూ ఉంటాయి, తమ ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట. దీనికి మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ అమీబా అనేది ఒక జీవి, కానీ మోనోసైట్లు అనేటివి తెల్ల రక్త కణాలు కానీ జీవి కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఒక కణం మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి కణానికి ఒక ఆకారం ఇచ్చేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. అది జంతు కణాల్లో ప్లాస్మా కవచంగా ఉంటుంది. అదే వృక్ష కణాల్లో అయినట్లయితే కణ కవచం ఉంటుంది. జంతు కణాలకు ఉదాహరణకు మనకు బొగ్గు కణాన్ని ఇవ్వడం జరిగింది. వృక్ష కణానికి ఎగ్జాంపుల్ గా టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఉల్లి పొర కణాన్ని ఇవ్వడం అనేది జరిగింది అనమాట. జంతు కణాల్లో కణ నిర్మాణానికి వెలుపల ఉండే త్వచం ఏది అంటే ప్లాస్మా త్వచము. అదే వృక్ష కణానికి అయినట్లయితే వెలుపల ఉండే త్వచము ప్లాస్మా పొర కాకుండా ప్లాస్మా పొరకు పైన మళ్ళీ కణ కవచం అనేది ఉంటుంది. పరిమాణంలో వైవిధ్యం. కణాల్లో జీవరాశులు ఉన్నటువంటి అన్ని రకాల కణాలు ఒకే పరిమాణంలో ఉంటాయా? చాలా చిన్న కణాలు కొన్ని ఉంటాయి, కొన్ని చాలా పెద్ద కణాలు ఉంటాయి. కణాలు 1 మీటర్లో మిలియన్ వంతు వచ్చేసి మనం ఏమంటామంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అని పిలుస్తాం. కణాల యొక్క పరిమాణానికి 1 మీటర్లో మిలియన్ వంతును వచ్చేసి మనం ఏమంటామంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అని పిలుస్తాం. ఇది అతి చిన్న పరిమాణము. సెంటీమీటర్ అంత పరిమాణం కూడా కొద్ది కణాలు ఉంటాయి అన్నమాట. కొన్ని మైక్రాన్ పరిమాణం ఉంటాయి, కొన్ని సెంటీమీటర్ వరకు కూడా పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా బ్యాక్టీరియా 0.1 నుంచి 0.5 మైక్రాన్స్ పరిమాణం కలిగి ఉంటుంది. అతి పెద్దదైనటువంటి కణము ఆస్ట్రిచ్ అండము 170 mm టు 130 mm పరిమాణంలో ఉంటుంది, మిల్లీమీటర్స్ అనమాట. అతి పెద్ద కణము ఆస్ట్రిచ్ అండము ఎంత పరిమాణం అంటే 170 టు 130. అదే అతి చిన్న కణము బ్యాక్టీరియా కణము 0.1 నుంచి 0.5 మైక్రాన్స్ పరిమాణం కలిగి ఉంటుంది. జీవి పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే అతి పెద్దదైనటువంటి ఏనుగులోను అతి చిన్నదైనటువంటి చాలా చిన్నగా ఉన్నటువంటి పరిమాణంలో చిన్నగా ఉన్నటువంటి ఎలుకలను మనం గమనించినట్లయితే నాడీ కణాల పరిమాణం అనేది దాదాపు సమానంగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ పెద్ద పరిమాణం కలిగినటువంటి జీవులలో పెద్ద కణాలు ఉంటాయని, చిన్న జీవులలో చిన్న కణాలు ఉంటాయనేది అవాస్తవం అనమాట. ఇప్పుడు కణం నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలు ఉంటాయి, ఏ రకాలైనటువంటి విధులు నిర్వర్తిస్తాయనే విషయాలను మనం గమనిద్దాము.
కణ నిర్మాణం వీటి గురించి చూసినట్లయితే జీవరాశులు వివిధ అవయవాలతో ఉంటాయి. ఈ అవయవాలు వివిధ పనులను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఉదాహరణకు జీర్ణ అవయవాలు జీర్ణక్రియ నిర్వర్తిస్తూ ఉంటే శ్వాస అవయవాలు శ్వాసక్రియ నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇదే విధంగా మొక్కల్లో కూడా మనకు వివిధ భాగాలు కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేర్లు, కాండము, పత్రాలు, పుష్పాలు వంటివి అనమాట. ఇవి కూడా ఈ భాగాలు డిఫరెంట్ పార్ట్స్ అనేటివి డిఫరెంట్ యాక్టివిటీస్ ని చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి వేర్లు అనేటివి నీటిని ఖనిజాలను శోషించి మొక్క యొక్క వివిధ భాగాలకు సరఫరా చేస్తూ ఉంటాయి. అదే పత్రాలు ఏం చేస్తాయంటే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి కాబట్టి కిరణజన్య సమీకరణ జరిపి ఆహార సంశ్లేషణ చేసి ఆ ఆహారాన్ని మొక్కకంతటి తయారు చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే కాండంలో నాలికా పుంజాలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలను, పోషకాలను, నీటిని నాలికా పుంజాల ద్వారా వివిధ భాగాలు సరఫరా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దారు చూసినట్లయితే నీటిని ఖనిజాలను వేర్ల నుంచి గ్రహించి మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. అలాగే పోషక ఖనిజాలం ఏం చేస్తుందంటే పత్రంలో తయారైనటువంటి ఆహార పదార్థాలను మొక్కలోని వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. ఇవి రెండు అంటే దారువు పోషక ఖనిజాలం కలిసి మనకు నాలికా పుంజం అంటాం కాబట్టి ఈ రెండు ఉండి వేరు నుంచి మొక్క భాగాలకు మొక్క పత్రంలో తయారైనటువంటి ఆహార పదార్థాలను మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నాలికా పుంజాల ఇది అనమాట. అలాగే నెక్స్ట్ పార్ట్ పుష్పం గురించి చూసినట్లయితే పుష్పంలో మనకు పుష్ప భాగాలు వివిధ భాగాలు ఉంటాయి. రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశం లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రత్యుత్పత్తిలో భాగాలు అనమాట. పుష్పం అనేది ముఖ్యంగా ప్రత్యుత్పత్తిలో తోడ్పడేటువంటి మొక్క యొక్క భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఏ జీవికైనా మనం ప్రాథమిక ప్రమాణం కణం అని చెప్పుకున్నాము. ఈ కణాలన్నీ కలిసి ఒకే రకమైనటువంటి నిర్మాణము, విధి కలిగినటువంటి కణాలన్నీ కలిసి కణజాలం ఏర్పడుతుంది అనుకున్నాము. కణజాలాలు కలిసి అవయవం ఏర్పడుతుంది. అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. అవయవ వ్యవస్థలన్నీ కలిసి ఒక జీవిగా ఏర్పడడం జరుగుతుంది. ఒకే పోలిక కలిగి ఒకే విధం నిర్వర్తించే కణాల సమూహాన్ని ఏమంటాము అంటే కణజాలం అంటాం. కణజాలాలు కలిసి అవయవం కలిసి అవయవ వ్యవస్థలన్నీ కలిసి జీవిగా ఏర్పడడం జరుగుతుంది. కణంలో మనకు ముఖ్యంగా ఎన్ని భాగాలు ఉంటాయంటే 3 భాగాలని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అవేంటివి అంటే కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకము. కణంలో 3 భాగాలు ఏంటివి అంటే కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకము. కణత్వచం గురించి చూసినట్లయితే కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని ఆవరించి ఉండేటువంటి బయటి పొరనే మనం కణత్వచం అని పిలుస్తాం. ఒక జంతు కణం అంటే బుగ్గ కణాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ లో మధ్యలో ముదురు రంగులో ఉండేటువంటి గోళాకారంలో ఉండేటువంటి నిర్మాణమే కేంద్రకం. ఈ కేంద్రకం వెలుపల వ్యాపించినటువంటి లేదా లేత వర్ణంలో ఉన్నటువంటి జిగట వంటి పదార్థమే కణద్రవ్యము. కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని ఆవరించి బయట పలిచిన త్వచమే కణత్వచం. కణత్వచానికి మరో పేరే కణపొర లేదా ప్లాస్మా పొర. ఉల్లిపొర కణాన్ని పరిశీలించినట్లయితే ఇంకొక పొర ఆధారంగా కనిపిస్తుంది. దీన్నే కణకవచం అని పిలుస్తాం. అంటే వృక్ష కణాల్లో ఉండి జంతు కణాల్లో లేనటువంటిది ఏంది అంటే కణకవచం. కణకవచం జంతు కణాల్లో ఉండదు, వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. ఈ కణకవచం మొక్కల్లో వివిధ వాతావరణ పరిస్థితిని తట్టుకోవడానికి గానీ, ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు తట్టుకోవడానికి గానీ, నీటి లభ్యత తక్కువైనప్పుడు గానీ వడలిపోకుండా ఉండడానికి కణకవచం అనేది వృక్ష కణాల్లో సహాయపడుతూ ఉంటుంది. కణద్రవ్యం గురించి చూసినట్టయితే కేంద్రకానికి, కణత్వచానికి మధ్య వ్యాపించినటువంటి జిగట వంటి పదార్థాన్ని కణద్రవ్యం అని పిలుస్తాము. కణద్రవ్యంలో రేణువుల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని కణాంగాలు అని పిలుస్తాం. మనకు ఈ టెక్స్ట్ బుక్ లో కణాంగాల్లో ముఖ్యంగా మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టము, రైబోజోమ్స్, రెక్టికలు, ప్లాస్టిడ్స్ ఇవి ఉంటాయని చెప్పేసి మనకు ఈ టెక్స్ట్ బుక్ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత కేంద్రకం గురించి చూసినట్లయితే గోళాకారంగా కణం మధ్యలో ఉండేదే ఈ కేంద్రకము. కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రక త్వచం లోపల కేంద్రక ద్రవ్యము లేదా కేంద్రక పదార్థం ఉంటుంది. కేంద్రక ద్రవ్యాన్ని, కణద్రవ్యాన్ని వేరు చేస్తూ కేంద్రక త్వచం ఉంటుంది. ఇక్కడ గమనించండి, కేంద్రక ద్రవ్యాన్ని, కణ ద్రవ్యాన్ని వేరు చేస్తూ కేంద్రక త్వచం అనే నిర్మాణం ఉంటుంది. కేంద్రక త్వచం అన్ని కణాల్లో ఉంటుందా అంటే కొన్నింట్లో ఉండదు. కేంద్రక త్వచం ఆధారంగా కూడా జీవులను 2 రకాలుగా విభజించవచ్చు. ప్రోకారియోట్స్, యూకారియోట్స్ అని చెప్పేసి. ప్రోకారియోట్స్ అంటే కేంద్రక పూర్వ జీవులు. అంటే వీటికి కేంద్రక త్వచం, కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉండదు అనమాట. వీటిని మనము కేంద్రక పూర్వ జీవులు అని పిలుస్తున్నాం. యూకారియోట్స్ అంటే నిజ కేంద్రక జీవులు. వీటిలో కేంద్రకాన్ని ఆవరించి, కేంద్రక పదార్థాన్ని ఆవరించి ముఖ్యంగా కేంద్రక త్వచం అనే నిర్మాణం ఉంటుంది. దీన్ని మనము నిజ కేంద్రక జీవులు లేదా యూకారియోట్స్ అని పిలవడం జరుగుతుంది. కణ ద్రవ్యాన్ని, కేంద్రక ద్రవ్యాన్ని కలిపి మనము జీవ పదార్థం అని పిలుస్తున్నాం. జీవ పదార్థం అంటే కేవలము కణ ద్రవ్యం మాత్రమే కాదు, కేంద్రక ద్రవ్యాన్ని కలిపి కూడా మనము కేంద్రక ద్రవ్యము, కణ ద్రవ్యాన్ని 2 కలిపి మనము ఏం పిలుస్తున్నాం అంటే జీవ పదార్థం అని పిలుస్తున్నాం. కణం లోపల ఉన్నటువంటి మొత్తం పదార్థమే జీవ పదార్థం. కేంద్రక పూర్వ జీవులు అని చెప్పేసి మనకు బ్యాక్టీరియా గానీ, సైనో బ్యాక్టీరియా, దీన్ని నీలి ఆకుపచ్చ శైలం అంటాము. వీటిని మనము కేంద్రక పూర్వ జీవులకు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నిజ కేంద్రక జీవులు అంటే కనుక వీటికి నిర్దిష్టమైనటువంటి కేంద్రకం ఉంటుంది, కేంద్రక త్వచం ఉంటుంది.
ఉంటుందని చెప్పుకున్నాము. ఇవి నిజకేంద్ర జీవులకు ఉదాహరణగా మనకు వృషకణం, జంతుకణాన్ని ఎగ్జాంపుల్ గా మనం చూపించుకోవచ్చు. సూక్ష్మదర్శనంతో పరిశీలించినట్లయితే కేంద్రకంలో కనిపించేటువంటి మరొక నిర్మాణము గుండ్రటి నిర్మాణం ఉంటుంది. దాన్ని మనము కేంద్రకాంశం అని పిలుస్తాం. కేంద్రకాంశంతో పాటుగా కేంద్రకంలో సన్నని దారాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. క్రోమోజోమ్స్ అని పిలుస్తాము. కేంద్రకంలో గుండ్రగా కనిపించే నిర్మాణం ఏమంటామంటే కేంద్రకాంశము. కేంద్రకంలో కనిపించే దారాల వంటి సన్నని పోగుల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని మనము క్రోమోజోమ్స్ అని పిలుస్తాము. క్రోమోజోముల్లో అనువంశికతా ప్రమాణం లేదా అనువంశిక వంశపారంపర్య లక్షణాలకు కారణమైనటువంటి ఏముంటాయి అంటే జన్యువులు అనే నిర్మాణాలు ఉంటాయి. జన్యువులు ఎక్కడ ఉంటాయంటే కేంద్రకంలోని క్రోమోజోముల్లో ఉంటాయి జన్యువులు. ఇవి ఏంటివి అంటే వంశపారంపర్య లక్షణాలకు కారణమైనటివి ఈ జన్యువులు. తల్లిదండ్రుల నుంచి లక్షణాలు పిల్లలకు రావడానికి కారణమైనవి ఏంటివి అని అడిగినప్పుడు మనకు డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వంశపారంపర్యతకు కారణమైనటువంటి కణాంగం ఏది అని అడిగినారంటే కనుక కేంద్రకం చెప్పాల్సి ఉంటుంది. వంశపారంపర్య లక్షణాలు అంటే అనువంశిక ప్రమాణాలు ఏవి అని అడిగినప్పుడు జన్యువులు అని చెప్పాల్సి ఉంటుంది. కేంద్రకంలో ఏ భాగంలో వంశపారంపర్య లక్షణాలకు కారణమవుతాయంటే క్రోమోజోమ్లు అని చెప్పొచ్చు. జన్యువులను ఆప్షన్ ఇచ్చారంటే కనుక జన్యువులని చెప్పచ్చు. బట్ క్రోమోజోమ్ల ఆప్షన్ అంటే కనుక క్రోమోజోమ్లే కరెక్ట్ అవుతుంది. క్రోమోజోమ్లోని ఏ భాగాలు అనువంశిక కారణమవుతాయంటే జన్యువులని చెప్పాల్సి ఉంటుంది. కణ విభజనలో ముఖ్యంగా కేంద్రకం పాల్గొంటుంది. కేంద్రకాన్ని కణ నియంత్రణ గది అని కూడా అంటారు. ఎందుకంటే కణంలో జరిగేటువంటి అన్ని రకాల పనులకు కేంద్రకమే మనకు కామోదీకరిస్తూ ఉంటుంది. కాబట్టి కేంద్రకాన్ని మనం ఏమంటామంటే కణ నియంత్రణ గది అని పిలుస్తాం. ఈ కేంద్రకంతో పాటుగా ఉల్లిపొర కణాన్ని పరిశీలించినట్లయితే దాంట్లో కేంద్రకంతో పాటుగా ఒకవైపు పూర్తిగా ఎక్కువ పెద్ద పరిమాణంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే రెక్తిక అని పిలుస్తాం. రెక్తికలు కేవలం వృక్ష కణాల్లోనే మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉల్లిపొర కణాన్ని మనం ఎందుకు చెప్తున్నాము అంటే ఇది వృక్ష కణం కాబట్టి దీంట్లో మనకు మాత్రమే ఆ రెక్తికలు అనేవి ఉంటాయి. జంతు కణాల్లో రెక్తికలు అనేవి ఉండవు. ట్రైడాస్ కాన్సియా అనేటువంటి మొక్కలో ఆకుపచ్చ పదార్థాన్ని కలిగినటువంటి కణాంగాలు ఉంటాయి. అవే ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్ లో ఆకుపచ్చ వర్ణ ద్రవ్యాన్ని పత్రహరితం అని పిలుస్తాం. ఈ పత్రహరితం ఏం చేస్తుంది అంటే మనకు తెలుసు కిరణజన్య సమయక్రియ జరుపుతుంది, ఆహారాన్ని తయారు చేస్తుంది. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ లో. ఇక్కడ వృక్ష కణానికి జంతు కణానికి పోలికలు తేడాలు అనేటువంటి టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ ప్రకారం మనం గమనించినట్లయితే కణత్వచం అనేది వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉంటుంది. కణకవచం అనేది వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉండదు. కణకవచం అనేది కణద్రవ్యం రెండింటిలో ఉంటుంది. కేంద్రక త్వచం కూడా రెండింటిలో ఉంటుంది. కేంద్రకం రెండింటిలో ఉంటుంది. ప్లాస్టిడ్స్ కేవలం వృక్ష కణాల్లోనే ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. ఒకవేళ జంతు కణాల్లో ఉంటే కనుక మనకు జంతువులు కూడా ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతాయి అన్నమాట. వృక్ష కణాల్లో మాత్రమే ప్లాస్టిడ్స్ ఉంటాయి. రెక్టికలు వచ్చేసి పెద్ద పరిమాణంలో వృక్ష కణాల్లో ఉంటాయి, జంతు కణాల్లో రెక్టికలు అనేవి ఉండవు అనమాట. ఇది ఈ ఫస్ట్ చాప్టర్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.